వెల్కమ్ టు జీజీఎల్ న్యూస్. ఎమ్మిగనూరులో అక్రమ మద్యం పట్టివేత. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వెంకటాపురం కాలనీలో ఎక్సైజ్ శాఖ టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు నిర్వహించి భారీగా అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఓ గుడిసెలో నిల్వ ఉంచిన సుమారు 6 లక్షల రూపాయలు విలువైన 56 బాక్సుల మద్యం బాటిళ్లను గుర్తించారు. ఇవి అరుణాచల్ ప్రదేశ్కు చెందిన మద్యం అని అధికారులు తెలిపారు. ఈ వ్యాపారం మాజీ సైనికుడు ఆంజనేయులు చేస్తున్నట్టు గుర్తించారు. సైనికులకు చెందిన ట్రంక్ బాక్స్లలో రైలు మార్గం ద్వారా మద్యం తీసుకుని వచ్చి ఇక్కడ అమ్మి సొమ్ము చేసుకుంటున్నట్టు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నామని డిపిఓ సుధీర్ బాబు తెలిపారు. సిబ్బందితో కలిసి మాకు వచ్చినటువంటి విశ్వసనీయ సమాచారం మేరకు ఎమ్మిగనూరు టౌన్ శివార్లలో ఉన్నటువంటి వెంకటాంపల్లి ఆ గ్రామంలో ఒక రిటైర్డ్ సైనికోద్యోగి మద్యాన్ని తెచ్చి అమ్ముతున్నట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మేము వెంటనే అతని మీద నిఘా పెట్టాము. అతని పేరు పి. ఆంజనేయులు, వయస్సు 43 సంవత్సరాలు. అతనికి ఎమ్మిగనూరు పట్టణంలో ఇల్లు ఉంది. అదేవిధంగా ఆ పక్కన చుట్టుపక్కల కూడా కొన్ని ఇల్లు ఉన్నాయి. వీటన్నిటిని మేము సోదా జరిపాము. అతనికి వెంకటాపురం కాలనీలో, వెంకటాపురం గ్రామంలో అతనికి చెందినటువంటి ఒక కొట్టం, ఒక ఇల్లు మేము తనిఖీ చేస్తే అందులో 55 బాక్సుల అరుణాచల్ ప్రదేశ్కి చెందినటువంటి మద్యం సీసాలు మాకు దొరకడం జరిగింది. 55 బాక్సుల్లో. ఓకే, వీటి ధర చాలా స్వల్పంగా ఉంది. ఇక్కడ 350 రూపాయలు ఈ బాటిల్, ఫుల్ బాటిల్. అదేవిధంగా ఇది 350 రూపాయలు ఫుల్ బాటిల్. ఇది 35 రూపాయలు మాత్రమే. అది చౌకగా దొరుకుతుంది. ప్రాథమిక విచారణ తేలింది ఏంటంటే అతను 2021 డిసెంబర్ 31వ తారీఖున అతను సైన్యం నుంచి మొదట్లో తను 2002 ఆ ప్రాంతంలో తను క్లర్క్గా చేరాడు ఏఓసీలో. తర్వాత హవల్దారుగా అతను 2021 డిసెంబర్ 31 రోజు రిటైర్ అయినాడు. అతనికి ఈ వ్యాపారం చేయాలన్నటువంటి ఆలోచన వచ్చిన తర్వాత తను ఆ అరుణాచల్ వెళ్తే అరుణాచల్ ప్రదేశ్లో మనకు చాలా తక్కువ రేటు దొరుకుతాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 1000 రూపాయలు ఉంటే అక్కడ కేవలం 350 రూపాయలు మాత్రం దొరికింది. ఈ విధంగా తీసుకొచ్చి తన ఇంట్లో ఉంచి తనకు తెలిసిన వాళ్ళకి అమ్ముతూ ఉంటాడు. ఇతను ప్రాథమిక విచారణ తెలియదు ఏంటంటే అతను చాలా రోజుల క్రితము దాదాపు ఒక 100 కేసుల వరకు తెచ్చాడు. తెచ్చిన తర్వాత అమ్మగా పోగా మిగిలినటువంటి ఉన్నాయి. అతని నిఘా పెట్టడం జరిగింది. ఇది అతని పైననే ఇదే స్టేషన్లో గత 3 సంవత్సరాలుగా 3 కేసులలో అతను ఉన్నాడు. అతను పాతవాడే కాబట్టి అతని మీద నిఘా పెట్టాము. ఆ నిఘాలో భాగంగా అతను అమ్ముతున్నట్టు మాకు తెలిసింది. కాబట్టి ఈరోజు మేము దాడి చేసి అతనికి చెందినటువంటి ఆ కొట్టం నుంచి, ఆ ఇంటి నుంచి 55 బాక్సుల ఒక అరుణాచల్ మద్యం. దీన్ని మనం పన్ను చెల్లించినటువంటి మద్యం అంటారు. అంటే ఎన్డీపీఎల్ అంటారు. ఎన్డీపీఎల్ మద్యాన్ని స్వాధీనపరచుకోవడం జరిగింది. అతన్ని మేము అదుపులో తీసుకున్నాము. అతని విచారణ తర్వాత అతని కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది. సార్, ట్రాన్స్పోర్ట్ అక్కడ నుంచి ఇక్కడ చేసేటప్పుడు ఇప్పుడు ఏంటంటే ప్రాథమికంగా అతను బహిరంగ మార్కెట్లో కేసు మినిమం మనకి 12,000 రూపాయలు అట్లా ఉంటుందన్నమాట. కేసు 12,000 అంటే 12,000 into 55 వేసుకోండి, ఎంత అవుతుంది? 6 లక్షల రూపాయల దాకా, 6-6.5 లక్షల రూపాయల వాల్యూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇది మనం పరీక్షించాలి. అంటే ఇక్కడ చూస్తే మాత్రం లేబుల్స్ అవన్నీ కూడా అరుణాచల్ లేబుల్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. బట్ ఇవి నిజమైనటువంటి అరుణాచల్ తయారైందా లేదా అనేది విషయాన్ని మనం తదుపరి దర్యాప్తులో టెక్నికల్గా చూస్తే తప్ప మనకు అర్థం కాదు. చూస్తే మాత్రం ఫ్యాక్టరీ లాగా ఉంది. ఎందుకంటే దీంట్లో ఆ టెస్ట్ అంతా కూడా మేము చేయాల్సి వస్తుంది. మోస్ట్లీ అతను వేరే